హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ ఈ ప్యాకింగ్ ఏంటా అని చూస్తున్నారా? మా ఆయన కుంభమేళకు వెళ్తున్నారండి. సడన్ ప్లాన్ అనమాట. ఆ రోజు ముందు నుంచి అనుకుంటున్నారు కానీ కన్ఫామ్ కాక డిసైడ్ కాలేదు. ఆ రోజే మార్నింగ్ అనుకున్నారనమాట, ఈరోజు 3 o'clockకి బయలుదేరదామని చెప్పి. సో దానికోసం నేను చేస్తున్న ఇవి పిండి వంటలు మా ఆయన వాళ్ళు సరదాగా కార్లో కూర్చొని వెళ్ళేటప్పుడు తింటారు కదా అని చెప్పి చేస్తున్నాను. దాంట్లో చెక్కలు, చిన్న చిన్న చెక్కలు, చిట్టి చెక్కలు చేస్తే కొంచెం కవర్లో ఎక్కువ తీసుకుపోవడానికి ఉంటుంది కాబట్టి చిన్న చెక్కలు చేసి చిట్టి చెక్కలు చేశాను అనమాట. ఇంకా రవ్వ లడ్డు దాంట్లో వేయించిన కొబ్బరి తురుము, ఇంకా నువ్వులు, చక్కెర పౌడరు వేసి, ఇలాచీ పౌడర్ వేసి పాలతో చేశానండి ఈ లడ్డూలు. ఇవి కూడా మనకు వారం 10 రోజుల దాకా నిల్వ ఉంటాయి. అయితే పాకంతో చేస్తే లేట్ అవుతుందని చెప్పేసి నేను పాలు పోసి చేశాను. ఇంకా వాటితో పాటు కొన్ని గవ్వలు కూడా చేశాను, చక్కెర పాకం అవి కూడా. ఎందుకంటే బెల్లం పాకం కూడా బాగుంటుంది కానీ చక్కెర పాకం అయితే మా చిన్న పాప బెల్లం పాకంతో చేసింది తినదనమాట. చక్కెర పాకం అయితే తింటుంది తను కూడా కొన్ని ఉంటే, అందుకని చక్కెర పాకంతో చేశాను. ఇక్కడ వీడియో మా ఆయన తీస్తున్నాడు అనమాట. ఆయనకు చాలా ఈజీ వీడియో తీయడం, చాలా ఈజీ. మీరే పెద్ద ఇబ్బంది పడుతూ ఉంటారు ట్రైప్యాడ్లని అవని ఇవని ఇంత ఈజీగా తీసుకునేదానికి అని చెప్తున్నాడు అనమాట. ఈ పిండి వంటల వీడియో మొత్తం మా ఆయననే తీశాడనమాట. సో గవ్వలు చక్కెర పాకంలో వేసి కాసేపు అలా కలపాలి. కలిపి పక్కన పెడితే ఆరిపోతాయి అనమాట. ఆరిన తర్వాత కొంచెం గట్టిగా అవుతాయి. తర్వాత ఇవన్నీ డబ్బాల్లో ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇవి అయితే ఈ డబ్బాలు కూడా నేను బిర్యానీకి వచ్చినవి, హరీస్కి వచ్చిన డబ్బాలు పక్కన పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఇట్లా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు అవి తినేసి దాంట్లో పెట్టుకొని వెళ్ళి తినేసి అవి పడేసి రావడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. సో దాంట్లో ప్యాక్ చేశాను అనమాట. ఇంకా మా ఆయన లగేజ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాడు. కిందికి వెళ్తున్నాం. కార్ వచ్చే టైం అయింది. ఒక 6 members అనమాట బయలుదేరారు. సో చూద్దాం మన కోసం అక్కడి నుంచి ఏం